గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ కదలకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ కదలకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె
స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా చెరువు గురుతుంది బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది కోతి కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకి స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కళ్ళ కాలమిట్ట కలిసిందాం ఎవ్వరు ఏమన్నా ఉరకలేసే ఏరు పడవతో చెలిమి చేసింది అల్లా తింగి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్ట కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్ట కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కలకాలమిట్ట కలిసిందాం ఎవ్వరు ఏమన్నా గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో
బాక్సులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. Choo
Thank you.
దత్తావతారం యొక్క పద్యాలు మనబడి ఉంటున్నాం. అందరూ సిద్ధమేనా? ఏం మీద ఉత్సాహం లేదు? చిరంజీవులైన మా అందరికీ ఆయురాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మా శిశురాలకు దీర్ఘ సుమంగళీభావాన్ని ఆశీర్వదిస్తూ ఏదో ముచ్చటగా 4 పద్యాలు మీకు పారిజాత భరణంలో శ్రీకృష్ణ సత్యభావంలో పద్యాలకు చిత్రాలు చాలా మధురంగా ఉంటాయి. అది బంజేయండి. శ్రీకృష్ణ పరమాత్మ ఓ నాటుడు సత్యభామ అంటే శ్రీకృష్ణ పరమాత్మకి అనంతమైన ప్రేమ. ఆమె సౌందర్యమూర్తి, అపురూప సౌందర్యమూర్తి. ఆమె ఆ నాటుడు ఆ స్వర్గం నుంచి వస్తూ ఒక పారిజాత వనం ఉంది అక్కడ, నందనవనం. ఆ నందనవనంలో ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొని వచ్చి రుక్మిణికి ఇచ్చినాడు. ఇస్తూ ఊరుకోవడం ఆయన, ఇది చాలా మహిమాన్వితమైంది, సవతులందరూ రేపు నీ దాసాన్ని అయిపోతారు అని పొగిడినాడు. ఇక్కడ సత్యభామ ఏం చేస్తారంటే ఈ శ్రీకృష్ణుని యొక్క భార్యలు ఎవరెవరు ఏం చేస్తున్నారు అని ఒక సీరియల్ని పెట్టింటారు. ఏమా మాట్లాడద్దు, మాట్లాడద్దు, మీ మాటలు ఇక్కడికి వినిపిస్తున్నాయి అని సైలెంట్ గా ఉండు ఆయన చెప్తే ఆ దాసిపోయి రుక్మిణి దగ్గర సత్యభామ దాసిపోయి, అమ్మా నీ విలువే పోయింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నాలుగు వచ్చి ఆ రుక్మిణీదేవికి బంగారు లాంటి పుష్పము, చాలా మహిమానితమైన పుష్పం ఇచ్చినాడు, ఆ పారిజాత పుష్పాన్ని. ఆ చెప్తూ ఇచ్చినా పర్వాలేదు, ఈ దెబ్బతో మీ సభతులందరూ నీ కింద దాసులు అయిపోతారని చెప్పినాడు అని చెప్పి అంటే మీకు బగ్గు పనిచేసింది పాపం సత్యాదేవికి. సరే సత్యాదేవి ఈ విషయం శ్రీకృష్ణుడికి విషయం తెలిసి పాపం పరిగెత్తుకుంటూ పోయినాడికి సత్యభావ మందిరానికి. ఆమె అన్ని ఆభరణాలు వదిలేసి పాతగీర పెట్టుకొని వాళ్ళకు రాగుల దగ్గరికి చీకటీలు ఉంటారు, ఆ ఇంటనే పడుకున్నాయి. మనవాడు జలుబులి మధ్య ఎత్తులాడుకుంటూ పోయినాడు. స్వామి నలుపు కదా, జలుబులి మధ్య ఆడంగా అని అనుకుంటే ఆడంగా ఈయన వస్తున్నాడని తెలిసి ఆయన మూసుకుంటారు. అప్పుడు ఆయన దగ్గరికి పోయి బంధపడుతున్నాడు. ఇక్కడ ఆ పద్యం ఏమంటే పోయి ప్రతిమన్నాడు, బాబాన్నాడు, పలకలే. అప్పుడు ఆయన పద్యం రాసినాడు. పాటల కనిగి చిత్తమున పాటలు పాట బలంబు తీర్పయ పాటను పాటుగాని ఆ జగన్నాటక సుతరారి అగ్ని మ్రొక్కినన్. ఆమె యొక్క బాధను తీర్చడానికి ఎన్నో బతిమన్నాడు, బామన్నాడు, నీకు అగ్నిసారి అన్నాడు. ఇల్లే ఎన్ని చేసినా ఇల్లే. చివరికి అగ్నిలి మొక్కినన్, ఆమె పాదాలకు మొక్కినాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాడు భార్య పాదాలకు. మనం ఒక భార్య ఒక మాట అంటే పడుకొని ఉంటాం చూడండి. మొక్కినాడు. మొక్కితే ఆయన ఏం చేసింది? జలజాతాసనవాసవాది సురపూజ భాజనం వైత నర్చుల కాంతాయుధు కన్న తండ్రి శిరము అచ్చో వామపాదము నన్ను ఉల్గాలుడు కాదు, ఎడమ కాదు, దాన్ని శిరము అచ్చో. అప్పుడే ఆయన శిరము బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఆయన పాదాలకు స్నానం కలిగిన వాళ్ళు. అటువంటి మహనీయుని శ్రీకృష్ణ పురుషోత్తముని యొక్క తలను అచ్చో శిరము అచ్చో వామపాదమునన్ తొలగందోసే నాతులు నెరములు చేయ వేరల్తంది చెందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారములు నేర్చురే. భర్తలు కోపగించుకుంటే, తప్పు చేస్తే భార్యలు ఉచితంగా తగిన శిక్ష విధించాలి. ఈ విధంగా కాదు అంటే న్యాయమమ్మ. ఎంత అవమానం, పురుషులకాడికే అవమానం.
ఆయన పాపం అప్పుడు కానీ అయ్యో పాపం అప్పటికి ఆమె జ్ఞానోదయం అయింది. అయ్యో తండ్రిని కాలుతో అంటే ఆమె నిజంగా చెప్తున్నాను, నాకు మా గురువు చెప్పింది, నేను నిజంగా తండ్రి సార్ అనే ఆయన కాలు మొక్కుతుంటే ఆమె పాదాలకు కాడ కాలు తీసుకోపోయింది, ఆయన తల అడిగింది కింద పోయింది కిందికి, దాన్ని ఇంత చేసినారు. చేస్తే అప్పుడు ఆయన ఒక పదే చెప్పినాడు, పుత్రాత్మని వయసు 77. చేసింది నన్ను భవదీయ దాసుని మనమున నెయ్యపు ఇంకబూని తాచిన అమిన అది నాకు మన్ననయ్య, నాకు ఎంతో గౌరవం ఉంది. అంతే మనం చేస్తాము చూడ పని వేసి ఉతుకుతాం. నన్ను భవదీయ దాసుని, నీ దాసుని భవదీయ దాసుని మనమున మనసులో నెయ్యపు కింక అంటే తీయనైతే కోపం ఉంటుంది. ఇంకా భూమి తాచిన అది నాకు మన్ననయ్య, నాకు గౌరవం. అయితే సమస్య ఏమిటంటే చెల్వగుని పద పల్లవంబ మత్తను కంటక పులకాగ్ర వితానము దాటి నొత్తునంచునైననియదా, నీ యొక్క సున్నితమైన సుకుమారమైన పాదము నా కఠినమైన దేహాన్ని తగిలి నీ పాదము ఎక్కడ కందిపోగినో అని నా బాధ. నువ్వు కడితే నాకు మంచిదే. చూడు ఆ భగవానుడు ఎంత భార్యల పట్ల ఇంత గౌరవిస్తున్నాడు. చెల్వగుని నా పదపల్లవంబు మత్తను నా శరీరం కంటకం అంటే ముందు లాంటి ఎంటికలు కంటక వితానము తాకి నొత్తునంచునేనని కదా, ఇకనైనా అల్కమానవు కదా రాధ కుంతలా. ఇప్పుడైనా అల్కమాని నా దగ్గరికి నన్ను మనస్సాన్ని ప్రసాదించు. సత్యబాబా అని అడిగాడు. అప్పుడు ఆమె నా తప్పండి క్షమించమని పెట్టింది. ఇది ఎందుకు తీసినారంటే శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు రాజుల కాలంలో రాణుల దగ్గరికి రాజులు పోవాలంటే పర్మిషన్ తీసుకొని పోవాలి. ఎప్పుడంటే ఇప్పుడు పోతే రాణిగారు అర్థమైందా. ఆయనకు ఆ రోజు తన చెలికతను పంపించి రాజు శ్రీకృష్ణదేవరాయలు గారిని నా మగనాడికి రమ్మని ఆమె చిన్నమ్మ పంపించింది. చిన్నాదేవి పంపిస్తే రాజగారి నుండి పొద్దుపోయినాడు. ఈమె చూసి నిద్రపోయింది. ఎట్లా నిద్రపోయింది? రివర్స్ గేర్ నిద్రపోయింది. తలకెళ్ళి తల పెట్టాల్సినకి వెళ్ళి కాలు పెట్టి తల పెట్టింది రివర్స్ గేర్లో. ఈయన వచ్చి చూసినాడు. పాపం ఆమె చిన్నాదేవి అంటే శ్రీశ్రీ గారితో అపరిమిత ప్రేమ, మహాసౌందర్యవతి, గజపతి రాజుల బిడ్డ. నిద్రపోతుంది, ఎందుకు లేపాలని పాపం ఈయన మామూలుగా స్థాయిలో అనుకున్నాడు. ఆ నిద్రలో ఇట్లా పొడుగా ఈ కాలు శ్రీశ్రీ గారు తలకాయ జరిగింది. చూసినాడు, అహంకారంతో నీ కాళ్ళు తలకాయ చేస్తాను అరిగిపోయినాడు. అరిగిపోతే ఈ వాళ్ళు అప్పుడు పూర్వ రాజులు ఈ రాజుల వెంట ఈ కూతుర్ల వెంట రాణులు చెలికత్తలు పంపించేవారు, కవులు పంపించేవారు. ఆ కవి శ్రీకృష్ణదేవుడికి పద్యం చెప్పి, అయ్యా శ్రీకృష్ణుడు వాడే కాళ్ళు తగ్గితే ఏం అనుకోలేదు, ఆయన తిరగా నీ కాళ్ళు నుంచి నీ విధంగా మా చిన్నాదేవిని ఆగవలసిన తప్పు అని చెప్పారు. అది తర్వాత ఒక జోక్ చెప్తా. ఇప్పుడు ఇట్లా కదా, అప్పుడు అట్లా ఇంటి రాలే, అంతకంటే గంట మన కోసం వెయిట్ చేయవచ్చు కూర్చున్నాను. సరే ఒక జోక్ చెప్తామ్మా. ఎవరిని కూడా ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని గౌరవించడం మన ధర్మం. మనల్ని వాళ్ళు గౌరవించారా, వాళ్ళు మనల్ని గౌరవించారు. ఒక తమాషా జోక్ ఇస్తుందండి, వినండి. పర్వత రాజపుత్రి పతి విరోధి అన్న పిల్ల అమ్మ అతను అన్న తండ్రి తోడుతా పుట్టినట్టి పెద్ద బిడ్డ సున్నం ఇప్పుడు తెగలే సన్నదాంగి అని పెట్టుకున్నారు. చమత్కారమైన పద్యం. ఏమంటే పూర్వము బ్రాహ్మణులు భోజనాలు చేస్తారు. ఈయన పండితుడు, ఆ పండితుడు భార్య, ఆమె భోజనం వడ్డించింది, వారు పెట్టింది. మన హిందూ శాస్త్రంలో ఏమంటే ప్రతి భోజనం అయిన తర్వాత తాంబూలం వేసుకోవాలి, అది ఆరోగ్యానికి మంచిది. కానీ మనం సిగరెట్ తాగుతున్నాం, అందుకే క్యాన్సర్ వస్తుంది. తాంబూలం తగ్గితే శరీరానికి ఆరోగ్యం పెరుగుతుంది.
ఇచ్చి సున్నం వేయడం మర్చిపోయింది. సున్నం ఆకు సున్నం ఉండాలి కదా, సున్నం వేస్తేనే ఆకు పోక సున్నము పంటికి ఔషధము అన్నాడు వేమన. ఆకు పోక అంటే ఒక్క సున్నము పంటికి ఔషధం అంట, పండు చెడిపోవంట, పిచ్చిపోవంట, కాలిపోవంట. ఇప్పుడు నాకు 77 ఏళ్ళు, ఒక పండు కూడా కూడా. అందుకే కంటిని ఒంటిని పంటిని జాగ్రత్త చూసుకోవాలని నేను చెప్పినాను. మీరు తింటుంటారు, వినరు, ఊడిపోతే ఉంటారు. అట్లా ఆయన పెట్టింది. ఈయన కోపం వచ్చి అయ్యా ఓ దరిద్రం మొగందానా, పర్వత రాజపుత్రి పతి విరోధి. పర్వత రాజపుత్రి అంటే యమునుడి కూతురు పార్వతి. ఆ పార్వతికి భర్త ఎవరు? శివుడు. శివుడికి విరోధుడు ఎవరు? మన్మధుడు. ఏమి మన్మధుని తల్లి ఎవరు? లక్ష్మీదేవి. ఏమి ఈ లక్ష్మీదేవి అక్క ఎవరు? దరిద్ర దేవత. ఓ దరిద్ర ముఖం సుగంధి అన్నాడు. జ్యేష్ఠాదేవి, జ్యేష్ఠాదేవి దరిద్ర ముఖం. ఓ దరిద్ర ముఖం సుగంధి అన్నాడు. ఈయన కలిగి పండితులు భార్య కదా. అతని ముందు నీవు చంద్రబింబం, ఇంద్రబింబం, నీవు అట్టాలి అందరమే నీకు సర్దం అనేవాడు. ఈ విధంగా అంటే ఆయన కోపం వచ్చింది, కూడా మండింది. మళ్ళీ అదే పద్ధతిలో ఆయనకు రివర్స్ గేర్లో పద్యం చెప్పింది. ఏం చెప్పిందంటే, శతపత్రముల మిత్రుని సుధుదంపిన వాని బావ సులుని మామన్ సతతము కాల్చెడి సుధు వాకన వైరి వైరి సున్నం ఇదిగో. ఇది చెప్పడం సులభంగా కానీ ఆ పద్ధతి అవ్వడం చాలా కష్టం. శతపత్రముల మిత్రుని, శతపత్రముల ఎవరంటే కమలాలు. ఆ కమలాలకు మిత్రుడు ఏమంటే సూర్యుడు. సూర్యుడు విభజిస్తేనే ఆ కమలాలు విభజిస్తాయి సూర్యకిరణాలకు. మిత్రుని సుధు చంపిన ఆ సూర్యుని యొక్క కొడుకు ఎవరు? కర్ణుడు. మిత్రుని సుధు చంపిన ఆయన చంపిన వాడు ఎవరు? కర్ణుడు చంపిన ఎవరు? అర్జునుడు. అంతే కదా, అర్జునుడే కర్ణుడు చంపింది. వాని బావ ఎవరు? కృష్ణుడు. వాని బావ సూర్యుని మామన్. ఆ బావ సూర్యుడు ఎవరు? మన్మధుడు. మన్మధుని మామ ఎవరు? చంద్రమామ. అంటే సముద్రంలో లక్ష్మీదేవి అని ఇద్దరు ఉంటారు కదా, చంద్రమామ. చంద్రమామను ఎప్పుడు నెత్తిలో పెట్టుకునే వాళ్ళు ఎవరు? శివుడు. వాడే పెడుతున్న మన అమ్మాయి శివుడు. ఆ శివుని శివుడు శివుని కొడుకు ఎవరు? గణపతి. గణపతి వాహనము ఎలుక. ఎలుకకు వైరి, పిల్లికి వైరి కుక్క. ఓ కుక్క సుందరి గోని. ఆ పండితుడికి ముఖం పెట్టేంటి వచ్చిన మన బాబు ముఖం సినిమాలో ఎక్కడ చూడు అట్లయిపోయింది వాడు ముఖం. మన ఈయన ముఖం, ఈ పండితుడి ముఖం. సుతు వాహన వైరి వైరి సుందరం ఇదిగో అని ఓ కుక్క సుందరం ఇదిగో అని చెప్పాడు. అట్లా ఉంటుంది. మనము ఆడవాళ్ళ విషయంలో చూసి మాట్లాడాలి. వాళ్ళు కూడా బాగా ఇప్పుడు నుంచి అన్ని నేర్చుకున్నారు. తిరిగి అన్నారనుకో మనకి చెప్ప చెల్లు కాదు, వాళ్ళు కూడా ఉండిపోతాయి. సరే సరే ఇంకో పద్యం చెప్తాను. జనకుని పూజ. ఇది భర్తృహరి సుభాషితాలు 7వ శతాబ్దంలో రాసిన పుస్తకం. అది భర్తృహరి అని భట్టి విక్రమార్కుడు అన్న 7వ శతాబ్దంలో నీతి శృంగార వైరాగ్య శతకాలని 300 శ్లోకాలు 300 తెలుగు పద్యాలు రాసినారు. ఆ పద్యాల్లో ఒకటి తెలుగు రాసిన పద్యం ఇది. జనకుని పూజలంకడు ప్రసన్నుడు చేయున తండ్రు పుత్రుడు ఏ సతి భర్తృ వశవర్తి అయి మెలంగు అయ్యతి సత్కలత్రము ఏ జనుండు విపత్తి శాఖ సదృశ క్రియుండు ఆతడు మిత్రుడు. నువ్వే తీసుకొచ్చి నువ్వే అంటూ పెట్టా. ఏ జనుండు విపత్తి శాఖ సదృశ క్రియుండు ఆతడు మిత్రుడు. ఈ త్రయము జగతిని లభించును కడు పుణ్యము చేసిన వారికి. ఇంత పద్యంలో భావం అంటే ఒక మంచి కొడుకు, ఒక మంచి భార్య, ఒక మంచి మిత్రుడు, స్నేహితుడు దొరకడం అంటే జగతిని లభించును, ఈ ప్రపంచం లభిస్తారు. ఎవరికి? కడు పుణ్యము చేసిన వారికి. ఎంతో గొప్ప పుణ్యం చేసిన వాళ్ళకు
మంచి కొడుకు, మంచి భార్య, మంచి మిత్రులు దొరుకుతారు. అది అందుకే సంస్కృతం ఆయన కొంచెం శ్లోకం రాసినాడు. తక్కువ రావాలంటే మనం చెప్తాను. వాని గురించి మంచిగా చెప్తాడే కానీ వాళ్ళలో నుండి గుణాలు ప్రకటించవచ్చు. వాళ్ళతో మంచి గుణాలు చెప్పి చెడు గుణాలు దాచిపెడతాడు. అర్థమైందే? అంటే చెడును దాచి చెడిపోకుండా వానికి మర్యాద పోకుండా వాళ్ళలోని మంచి గుణాలనే మందికి చెప్తాడు. సన్మిత్ర లక్షణం, మంచి మిత్రుల యొక్క లక్షణము ఈ విధంగా ప్రవర్తంతి నడుచుకుంటుంది. కాబట్టి మనకు మంచి మిత్రులు ఎన్నుకోవాలి. ఇక వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, ప్రశంసలు లేని సభ, అంటే నవ్వేటట్టుగా చేసిన సభ, పుత్రాలు కురగాని పెమ్మ చేసి నదిమని అంటారు. అంటే వాసన లేని పువ్వు ఎవరు చూడరు, అది దాన్ని పోషిస్తారు. బుధవర్గము లేని పురంబు, ఎటువంటి చూడంటే పండితులు ఉన్నటువంటి ఊళ్ళో ఉండాలంట. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య. భక్తి, భక్తి, ప్రేమ, విశ్వాసము వినయం ఉండేటువంటి భార్య ఉండాలి. గుణవంతుడు కానీ కుమారుడు వెలుగుతే గుణవంతులైన పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులకు సహాయం, అది ప్రశాంతంగా కూడా ఉంటారు. కుమారుడు సదభ్యాసము లేని విద్య, అభ్యాసము కూసు విద్య. మనము నిరంతరం చదవాలి. చదువు అనేది ఒక తపస్సు. చదివే ఆస్తి గుర్తుపెట్టుకోండి. చదివే ఆస్తి. ఈరోజు మేము చదువుకున్నాం, మీకు తెలుసు కదా. మా సార్ నన్ను కొట్టింటే లేచి వచ్చింది చర్మం రుద్రవరం నుంచి నాయుడు పరికి వచ్చి ఇంట్లో పడినాయి. ఎవరు దొరకలే. మా నాయన ఏం రావచ్చినా అంటే నేను ఇంటికి వచ్చినా అన్నాడు. డాడీ కొడతాడు మా సార్. మా ఏమొచ్చి ఏం చూసి రక్తం కొట్టాడు. సత్వం ఏం చేస్తారు సంబంధించి అన్న ఒక వేసినాడు, చిన్నాడు సిద్ధి చేసినాడు. నాయన వ్యాపారి పైపు చేసుకోవాలి కదా, నేను గొర్రెలు కాస్తా అన్న నాయన సెలవిస్తాడు. ఆయన పైపనులు తీసుకుంటాడు, చిన్నలు వ్యవసాయం చేస్తాడు. మాకు 18 ఎకరాలు మాగాని అంటే మన ఆయన అవురా అని మంచి పని నాకు అనిపించినాడు. ఏం అంటే చదువుకుంటూ పోవాలంటే వద్దు పోలేను. మన అప్పుడు 100 రూపాయలు ట్యూషన్ ఫీజు, మాకు 30 రూపాయలు చిన్నగా పోతే భయా నేను గొర్రెలకు వచ్చాను ఎక్కువ సార్ నేను అవురా మంచి ఉపాయం అని పట్టుకొని బయట తీసుకొచ్చి సొరకాలతో 4 పీకులు అట్లా పీకినాడు. నేను ఒంటి మూసుకున్నాను ఇంటర్లో. ఏంటంటే ఏదో కాపాడాలి కఠినంగా కొడుతుంటే నువ్వు చచ్చిన పర్వాలేదు. 3 కొడుకులు ఉన్నారు. నేను చిన్నవాడిని లాస్ట్లో నా మీద ప్రేమ ఎక్కువ మా అమ్మకు నాన్నకు మాటలు బాగా చెప్తాను. కాబట్టి నువ్వు బడికి పోవాలి అని అప్పుడే మా ఊరు బండి కట్టుకొని రుద్రాన్ని పోతున్నాడు. వాడిని బండి కూర్చోబెట్టి తాళతో కట్టేసి మరి ఇంటికి తీసుకుపోయి సారీ కూడా మొదలన్నాడు. బామ్మ సచ్చిన దేవుడా అని ఆయన రుద్రాన్ని దగ్గర పోయి బంగపోయి బతిమాలి, నువ్వు మా సారింటి కానీ వదిలిపెట్టు, నేను ఇంట్లో పోతాను కాల్సొచ్చాను నాకు విషయం లేదు, నువ్వు కట్టి తిరిగిన ఆయన బంగపోతే కట్టి వేసినాడు. అప్పుడు పోయి సారింటి పోయినా యాడికి పోయినావురా? ఆ చెరువు కట్టు మా అక్క వాళ్ళు, మా అక్కకి ఆ ఊరే, అక్కడికి మా ఊరికి ఇచ్చినాం మేము ఉద్యోగానికి. కట్టెల కోసం పోయినాం సార్. మనం ఏం చేయాలి అబద్ధాలు అనుకుంటే ఇంకా సరే ఇచ్చిన. అప్పటి నుంచి ఆదివారం వస్తే మా వాళ్ళు ఇంట్లో పొట్టెలకు వస్తారు. ఒరే నువ్వు రేపు సత్తకు వస్తాను మా ఆయన ఉద్యోగానికి రావాలి. ఒరే పొట్టెలకు వస్తాను రానంటాడు. పొట్టనికి నేను రాను, చదువుకుంటూనే వస్తా, నేను రాను పోలే. ఎప్పుడో పోయి ఇంటికి ఇంకా చదువు పట్టినాను. జగ వచ్చినాం. తిరుపతి చదువుకున్నాం. ఇంటికి వచ్చినాం. ఒక ఆయన పర్సనల్ చూసి పిల్లలు ఇచ్చినాడు, పెళ్లి చేసినారు. ఇక జీవితం గడిపినాను. 34 సంవత్సరాలు ఉద్యోగం చేసినాను. ఇప్పుడు 77 ఏళ్ళు రిటైర్డ్ అయ్యి 18 సంవత్సరాలు పూర్తి చేయలేదు. 19 నడుస్తుంది. ఆగిపోతాం. ఒకటే కూతురు, ఆయన 2 కొడుకులు. పెద్ద పత్రులకు ఇచ్చినాను. పుల్లయ్య కొడుకు మంచి అల్లుడు అంటే గుర్తొస్తుంది. అల్లుడు మంచితనంబు గొల్లని సాహిత్య విద్య కోమలి నిజము
బొల్లున దంచిన బియ్యం తెల్లని కాకులు లేవు గదరా సుమతి. అల్లుడు బెల్లం కాదు పేడ, అల్లుడు చుట్టం కాదు పేడ బెల్లం కాదు సామెత. అల్లుడు చుట్టం కాదు, అల్లుడిని మంచితనం, అల్లుడికి మంచితనం ఉండవు. ఎప్పుడు పిల్లలు గీద్దామా మామగారు సుమందినామా ఉంటారు. ఖచ్చితంగా ఏం చేస్తాం, ఏసితే వాడు ఏడ్చినా దొంగ ఏం తిట్టినా అప్పుడు మీరు తెచ్చుకుంటారు, తింటారు, మీరు సొమ్ము తింటూనే ఉంటారు. ఇంకోటి మీరు దృష్టిలో స్త్రీధనము స్వాధితం మహాపూజ్యం, రాజవిత్తం గౌరవము, స్త్రీ విత్తం అధమం. ఆడవాళ్ళ సొమ్ము తినడము నీచమంటే అధమం అని చెప్తున్నారు. నేను చెప్పలేదు, పెద్దవాళ్ళు చెప్పింది మీరు చెప్తున్నా, వాళ్ళు నన్ను గుర్తుకాకండి. అట్లా కాబట్టి ఈ ఏం చెప్తుంది, అల్లుని మంచితనము, గొల్లని సాహిత్య విద్య. గొల్లవాడి సాహిత్యం లేదండి, నేను గొల్లవాడిని, నా సాహిత్యం అయిపోయింది. వాడు నేను ఆయనకే ఫోన్ చేసిన సుమన్ శతకర్తకు. వందే కృష్ణం జగద్గురం, కృష్ణ ప్రభావం యాదవ్లో ఆయన ప్రపంచానికి జ్ఞానజ్యోతి వెలిగించాడండి. మా ఇంట్లో వీరాశర్మ నేను రోజు ఆ శ్లోకాలు రాసేవాడిని బోర్డు కాడ. ఆయన రోజు తీసి నన్ను పట్టుకొని పొట్ట, ఈ గొల్లవాడిని పొట్టలో ఇన్ని సూక్తులు ఉన్నాయన్నాడు. ఏం సార్ అమితా గొల్లవాడు అంటావు? వందే కృష్ణం జగద్గురం, ఈ ప్రపంచానికే జగద్గురులం మేము, మా యాదవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు మా సార్ గారు జగన్ సార్. ఆయన మాట్లాడతావా సార్ మీరు తత్వం సార్తో అని అన్నాడు. అట్లా అయితే ఒకటి నేను చేసిన ఏం పుణ్యము, నాకు చేసిన పుణ్యము తెలియదు, కానీ బంగారం అల్లుడు వచ్చినాడు. ఇప్పుడు 9 ఏళ్ళు అయింది, ఏ కొద్ది కానీ ఒక్క మాట నాకు మా ఇంట్లో ఉన్నాం, అందరం కలిసే ఉన్నాం. అది అల్లుడంటే అట్లా ఉన్నారు. అల్లుని మంచితనము, గొల్లని సాహిత్య విద్య, గొల్లున దంచిన ఎక్కువ. ఓం గణాధిపతయే నమః. ఓం శ్రీ గణాధ్యక్షాయ నమః. యా కుందేంద్ర ప్రసాద యా శుభ్రవస్త్రావృత యా వీణావరదన్న మండితకరయా శ్వేత పద్మాసన యా బ్రహ్మాండ శంకర ప్రభుతి విడై సేవయుత సమాపాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహాం. ముందు అవిఘ్న కోసము వినాయకుడిని మనం పూజిస్తాం. తర్వాత ఇక్కడంతా మనం ఇక్కడ విద్యార్థులే కాబట్టి మాకు పిడుగులు విద్యార్థులే మీరు సరస్వతీ దేవిని ప్రార్థిస్తే ఏవైనా ఉంటే ఒక 4 మాటలు మాట్లాడదామని నా యొక్క సంకల్పం. తర్వాత మీ బ్యాచ్ నేను చూస్తూ ఉంటే ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉంది. తర్వాత నాకు బాగా ఎప్పుడు గుర్తొచ్చేది ఎవడొస్తా అంటే లక్ష్మీకాంత్ గారు గుర్తొస్తాడు. అప్పుడు చిట్టమ్మ మేడం గారు ఏం చేసేవాళ్ళు, నైట్ క్లాసెస్ జరిపేవాళ్ళు. ఇక్కడ అందరూ చదువుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడు వచ్చి వాళ్ళను చదివించి తర్వాత ఆడపిల్లలందరినీ ఎవరిలో వాళ్ళకి చేర్చి మగపిల్లలు ఇక్కడనే పడుకోబెట్టేవాళ్ళు అనమాట. ఈ లక్ష్మీకాంత్ గారు ఏం చేస్తాడు, అందరూ పడుకోమని చెప్తే వాడు పడుకోడు. పోయేది ఏదైనా ఒక కోడి ఈకనో లేకపోతే ఒక గడ్డి పరకు తీసుకొని నిద్రపోతున్న షోలో పెడతాడు. వాడు లేచేది సార్ షోలో పెట్టినట్టు వాడు అంత తుందర చేసేవాడు పాపం. ఇప్పుడు కూడా వాళ్ళ లక్షణం పోలేగా. అయితే ఒకటి బాధ, నా ప్రశ్నలు వినరా, లక్ష్మీకాంత్ మంచి యాక్టివ్ మనిషి పాపం. అయ్యో వారి కర్మ ఏంటో కదా కానీ మ్యారేజ్ కాలే. మీరందరూ చోట కలిసినారు కాబట్టి మీ మిత్రులంతా వాళ్ళకి ఎక్కడో చూడ ఒక అమ్మాయిని, నాట్ ద క్యాస్ట్ ఆఫ్ క్రీడ్, ఒక అమ్మాయిని చేసి మనకి మ్యారేజ్ చేస్తే ఒక ఇంటివాన్ని చేస్తే మేమంతా సంతోషపడతాం ఆయన. కాబట్టి మీరందరూ ఎక్కడో ఒక చోట, ఎక్కడో లక్ష్మీకాంత్ అందుకనే మీరందరూ కలిసి వారికి మ్యారేజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము చదువు చెప్పేటప్పుడు ఏం చేసినామంటే క్లాసులో చాలా సీరియస్గా ఉంటాం. తప్పు చేస్తే కొడతాం. ఎందుకు, మాకు ఒకటే తపన, పిల్లలకు నేర్పాలి. అప్పుడు ఉండింది కాలం
ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదండి. కొడితే కూడా టీచర్లు వెంటనే కంప్లైంట్ పోతుంది, ఏం మా పిల్లలు కొట్టామంటా ఏం కథ చేరుస్తాం రా అంటారు. కానీ అలానే మేము అంత కష్టపడి చెప్పినాము మీకు నేర్పాలా మంచిగా తయారు చేయాలా అని చెప్పి అనేటువంటి ఒక సదుద్దేశం మాకు ఉండింది. అందుకోసము మిమ్మల్ని శిక్షించినా దండించినా వెనకవాడు బుగ్గలని పగల కొడుతున్నాడు వాడు. అట్లా మీ స్టూడెంట్ లైఫ్ ఇప్పుడు అనుకుంటే అదొక ఇదిగా కనపడతాయి. తర్వాత సైలెంట్ ఉంటే కొంచెంసేపు త్వరలో ముగిద్దాం. క్లాస్లోకి ఎంట్రన్స్ అయితేనే మేము ఏం చేస్తామంటే ముందు పోతానే వెంటనే ఏం చేస్తామంటే ఫస్ట్ పీరియడ్ ఏదో ఇంగ్లీషో తెలుగు ఉంటుంది, సెకండ్ పీరియడ్ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ క్లాస్ పోయినప్పటికీ అక్కడ తెలుగు సారు లేకపోతే ఇంగ్లీష్ సార్ చెప్పింటాడు. బయట అంతా కొంచెం మీకు అందరికీ శుభాశీస్సులు. ఈ బ్యాచ్ చాలా ప్రత్యేకమైన బ్యాచ్. ఎందుకంటే మీతోనే ఇక్కడ 10th క్లాసు పబ్లిక్ స్టార్ట్ అయింది. 10th క్లాసు సెంటర్ తేవడానికి కృషి చేసినటువంటి మేడం చిట్టమ్మ గారు, ఆమె నేను హైదరాబాద్ పోయినాం. ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర కూర్చుంటే కొత్త సెంటర్లు ఏమి ఇవ్వడం లేదు మేడం, ఇప్పుడు మేము వదలుచుకోలేదు. ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసినాడు, ఆయనకు కావాల్సింటే ఎవరు చెప్పినా ఇవ్వడం లేదు మేడం. అక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగలేదని అక్కడ ఒక హెడ్ మాస్టర్ మేడం ఉన్నది, ఆమె మారిపోయినాక మేము ఆ సెంటర్ క్యాన్సిల్ చేసేసినాము అని అన్నారు. అక్కడ పనిచేసినటువంటి మేడము నేనే సార్, ప్రస్తుతం ఎర్రగొండలో పనిచేస్తున్నాను, దయచేసి సెంటర్ మీరు నీళ్ళలో మందు కలిపి తాగుతున్నాడు అందుకు దంతాడన్నారట. అది దంతమనేది ఈ రకంగా అది కాదు, మందు మీద సొడ్డు చెప్పి దంపుతుంది. ఆమెకు అన్ని తెలుసు, మందు మీద సొడ్డు పెట్టి మొగుడు దంపుతుంది. అది విషయం. అక్కడ ఏం చెప్పినాను, గర్వం అనే కదా. సంతోషకరమైనటువంటి శుభదినం. అపూర్వమైనటువంటి 1993-94 బ్యాచ్ యొక్క ప్రతిభ చెప్తున్నాను. అందరితో కలిసి మెలిసి ఉండాలి అని నా యొక్క అభిప్రాయము. ఇప్పుడు అందుకే ఎప్పుడు ఒకటి పక్కలు అవుతారు, ఒకటి ఏడుస్తూనే అవుతారు, ఒకటి చీముడు వస్తే ఏడుస్తారు. ఇట్లా సోషల్గా ఉంటూ మన ఒకరికొకరు హెల్ప్నెస్ ఇంపార్టెంట్. హెల్ప్నెస్ అనేది ఉంటేనే మనం దేనినైనా సాధిస్తాము. ఒకరు ఉన్నారనుకో దేనిని సాధించలేము. అందరూ ఫస్ట్ బ్యాచ్ మేము ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నాం. మనసుల్లో నీతులే గుర్తించు, శతకాలు అటకెక్కి చెదలు పట్టాయి,
బతుకు పుటలను తెరిసి వ్యాఖ్యానమనరించు మన తెలుగు సామెతలు మంటగలిసినాయి. లేక మనసుల్లో నీతులే గుర్తించు శతకాలు అటకెక్కి చెదలు పట్టాయి. బతుకు పుటలను తెరిసి వ్యాఖ్యానమనరించు మన తెలుగు సామెతలు మంటగలిశాయి. రామాయణము లేదు, భారతము లేదు, భాగవత పద్యాలు ఒక్కటైన రాదు. రామాయణము లేదు, భారతము లేదు, భాగవత పద్యాలు ఒక్కటైన రాదు. కథలు చెప్పే బామ్మలు అమ్మమ్మలేరి, కథలలేరు వాళ్ళు టీవీల చుట్టూ చేరి. కథలు చెప్పే బామ్మలు అమ్మమ్మలేరి, కథలలేరు టీవీల చుట్టూ చేరి. మమ్మీకి ర్యాంకులే ముఖ్యము, డాడీకి విజయాలే లక్ష్యము. మమ్మీకి ర్యాంకులే ముఖ్యము, డాడీకి విజయాలే లక్ష్యము. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. మూవన్నెల జెండ తెగ ఊపుతున్నావు, మూవన్నెల జెండ తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగోడెవరో తెలుసా. మూవన్నెల జెండ తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగోడెవరో తెలుసా. వెండి తెర హీరోలను వీరులంటున్నావు, వెండి తెర హీరోలను వీరులంటున్నావు, అసలు నిజ జీవిత హీరోలెవరో తెలుసా. గుడి గుడి గుంజాలు కోతి కొమ్మంచి, గుడి గుడి గుంజాలు కోతి కొమ్మంచి. తెలుగు ఆటలే కాలము గడిసే కొంది సచ్చే, తెలుగు ఆటలే సచ్చి. పసివాని చేతిలో సెల్ఫోనులిచ్చి పెంచావు వీడియో గోములపై పిచ్చి. పసివాని చేతిలో సెల్ఫోనులిచ్చి పెంచావు వీడియో గోములపై పిచ్చి. తెలుగు తెలుసా. ఒక నిమిషం పాటు మనం అందరం లేచి మనం పాటిద్దాం. మన మధ్య మల్లికార్జున స్వామి గారు లేరు, మన టీచర్స్ కానీ ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇంత సంతోషకరమైన విషయం వాళ్ళు లేకపోవడం అనేది మనకు అసలు చాలా బాధాకరం. సో వాళ్ళందరి కోసం మనం ఒక్క నిమిషం పాటు మనం పాడదాం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నేను అవతల వాళ్ళని పొగడటం కానీ, నేను గొప్పలు చెప్పుకోవడం కానీ ఇవన్నీ లేవు. బడికి రావడము, పిల్లలకు పాఠాలు చెప్పడము, ఇంటికి పోవడము, ఇంట్లో పని చేసుకోవడం, వండి పెట్టుకోవడము, ఇదే నా డ్యూటీ అయిపోయింది, నా జీవితమే. అట్లాగే గడిచిపోయింది కూడా. దేవుడి వల్ల ఇలాగే గడిచిపోవాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు, 93, 94 విద్యార్థులు అయినటువంటి మీ అందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చినటువంటి తక్కిన ఇతర బృందానికి కూడా అందరికీ కూడా శుభాభినందనలు, మరి శుభాశీస్సులు. ముఖ్యంగా మీ అందరినీ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడాల. ఎందుకంటే ఇటువంటి మన జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటివి, మళ్ళీ ఇవి తిరిగి రానటువంటి రోజులు. మీరే కాదు, మేము కూడా పిల్లలను పట్టుకుంటుంది, పిల్లలను అంటే మర్చిపోతాను. ఆ పిల్లలను అన్నీ తిప్పుతుంది, అంటే వాటికి నేర్పుతుంది అన్నమాట. కాబట్టి ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎటువంటి వాళ్ళు చెప్పండి? ఎటువంటి వాళ్ళు? మర్కటమా మార్జాలమా? మార్జాలం. మళ్ళీ కాలేజీలకు పోతారు, అక్కడ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. పాఠశాలలోనే ఫ్రెండ్స్ అయినా, టీచర్లైనా, మన ఊరైనా అన్నీ ఉండేది పాఠశాల జీవితం. కాబట్టి పాఠశాల జీవితం అనేది ఎవరు కూడా జీవితంలో మర్చిపోరు, పోలేరు కాదు, పోరు అసలు. కాబట్టి ఇటువంటి అనుభవం మళ్ళీ ఈరోజు మీరు ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనం వల్ల మీ అందరిని చూసి, మీ క్లాసులు, మన పాఠశాల
మరి ఉపాధ్యాయుల గురించి అన్నీ మళ్ళీ మనం అన్ని అనుభవాలు నెప్పి తెచ్చుకున్నారు. మరి మీరందరూ తెచ్చుకున్నారా, తెచ్చుకోలేదా? అప్పుడు నేను ఎట్లా బడి జరిగేది, ఎన్నింటికి వచ్చేవాళ్ళం, ఎన్నింటికి పోయేవాళ్ళము, మరి ఏ టీచర్ చెప్పారు, మన ఫ్రెండ్స్ ఎవరు, ఇప్పుడు ఈ పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. వాళ్ళ అబ్బాయిని మాట్లాడాల్సి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఆసిఫ్. నేను ఐఐటి మద్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు కానీ, 8th క్లాస్లో ఉన్నప్పుడు కానీ, 10th కానీ, ఇంటర్ కానీ, నేను ఎప్పుడైనా కొత్త హాస్టల్కి వెళ్తున్నప్పుడు మా నాన్న ప్రతిసారి నాతో వచ్చేవాళ్ళు. ప్రతిసారి 2 days నాతో హాస్టల్లో ఉండేవాళ్ళు. జనరల్గా పేరెంట్స్ ఉండలేవారు అన్నమాట. అందరూ మా పక్క స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్ అందరూ అడిగేవాళ్ళండి, ఏంట్రా మీ నాన్న 2 రోజులు ఉంటున్నారు, నువ్వు చిన్నపిల్లడు అంటే, మా నాన్న నేను అక్కడ ఉండగలుగుతాను, సర్వైవ్ అవ్వగలుగుతాను, మంచిగా ఉండగలుగుతాను అంటేనే అక్కడ వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు. ప్రతిసారి చెక్ చేశాను. నేను ఐఐటికి వెళ్ళినప్పుడు కూడా 2 రోజులు ఉండాలి. లాస్ట్ డే వాళ్ళే పంపించేశారు. వాళ్ళే పేరెంట్స్ కలవలేదని చెప్పి వచ్చేసాను బయటికి. అలా అయింది. సో మా నాన్న నేను ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటారు. నేను ఆయన అలానే చూసుకున్నాను అనుకున్నాను, జాబ్ వచ్చిన తర్వాత కానీ, ఇంకా ఫ్యూచర్లో కానీ. థ్యాంక్ యూ.
క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు